నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే యోధన గారు. సార్, చంద్రబాబు గారి ఇంట్లో పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ నేత షెకావత్, ఇంకొంతమంది నేతలు కలిశారు. సీట్ల పంపకం సంబంధించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇవి తెగుతాయి అంటారా? అంటే సర్దుబాటు జరుగుతుందా, లేకపోతే ఇంకేమైనా తగాదాలు ఉంటాయా? అంటే తెగాల్సిందే, తెగకుండా ఉండే దారి లేదు కదా. ఇప్పుడు పొత్తులోకి వచ్చేసారు. పొత్తులోకి వచ్చిన తర్వాత 30 సీట్లు వీళ్ళకి, 24 + 6. చంద్రబాబు స్ట్రాటజీ ఏమిటంటే ఆ 30 మిమ్మల్ని మీరే తెలుసుకోకుండా అని వదిలేశాడు. కాబట్టి ఇప్పుడు ఈ 30 సీట్లలో ఒక 5 సీట్లు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ప్రకటించాడు. ఈ 5 పోతే నిడదవోలు ఈరోజు కందుల దుర్గేష్కి ఇచ్చేసినట్టుగానే క్లారిటీ ఉంది. అంటే 6 సీట్లు ఓకే. 6 పోతే ఇంకా ఆయనకి 18 సీట్లు ఉంటాయి. వీళ్ళకు ఒక 6 అసెంబ్లీ సీట్లు. అంటే ఈ 24 సీట్లు దాదాపుగా ఏదో ఒక దశలో ఖరారు చేయాలి. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తూ ఉందంటే కదిరి, మదనపల్లి, కాళహస్తి, పి గన్నవరం ఈ సీట్లు తెక్కకుండా ఉన్నాయి. ఎందుకు తెక్కకుండా ఉన్నాయంటే ఈ సీట్లని బీజేపీ అడుగుతూ ఉంది. బీజేపీ ఎందుకు అడుగుతూ ఉంది అంటే వాళ్ళకి ఏదో అక్కడ బలం ఉంది అనేది వాళ్ళ వాదన. అయితే కాళహస్తిలో బీజేపీ అక్కడ ఏదో కోలా ఆనంద్ గారు వాళ్ళ అభ్యర్థి కాబట్టి, ఆయన ఏదో కొంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కాబట్టి ఆయన కోసం ఏదో అడుగుతున్నట్టు అనిపిస్తూ ఉంది. కానీ కాళహస్తిలో ఎప్పుడు బీజేపీ బలంగా ఉన్న దాఖలాలు మనకైతే ఎప్పుడు కనపడలే. సరే, కదిరిలో గతంలో ఎప్పుడో ఒకసారి పోటీ చేసినట్టున్నారు. మదనపల్లిలో కూడా ఆయన ఇంత మునుపు ఒక ఆయన పోటీ చేశాడు మదనపల్లిలో కూడా. ఇక పి గన్నవరంలో ఏమిటంటే తెలుగుదేశం అభ్యర్థి మహాసేన రాజేష్కి ఇచ్చారు. డ్యూ టు వేరియస్ రీజన్స్ ఆయన నేను తప్పుకుంటున్నానని చెప్పాడు. అక్కడ ఆ సీట్లో మరి తెలుగుదేశం అభ్యర్థి ఉన్నాడు. మరి బీజేపీ అడిగితే దాన్ని ఎలా సర్దుబాటు చేయాలి అనేది క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే దీంట్లో కాళహస్తిలో వచ్చేసరికి మధుసూదన్ రెడ్డికి వ్యతిరేక గాలి వీస్తూ ఉంది వైసీపీ ఎమ్మెల్యేకి అనే టాక్ నడుస్తూ ఉన్నప్పుడు, అటువైపు బొజ్జల సుధీర్ రెడ్డి అనే ఆయన, అంటే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి కుమారుడు సుధీర్ రెడ్డి 5 ఏళ్లుగా ఆ పార్టీని, తెలుగుదేశం పార్టీలో ఏదో మల్లగుల్లాలు పడుతూ ఆ పార్టీ క్యాడర్ని అట్లా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఆయనకు టికెట్ లేదనాలి. బీజేపీ కోలా ఆనంద్కి ఇవ్వడం అంటూ జరిగితే బొజ్జల సుధీర్కి లేదు టికెట్. బొజ్జల సుధీర్కి టికెట్ లేదు అంటే ఇంతకాలంగా వాళ్ళ నాయన కాలం నుంచి కూడా వాళ్ళ కుటుంబమే అభ్యర్థిత్వం తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తూ వచ్చింది కాబట్టి ఇప్పుడు హఠాత్తుగా టికెట్ లేదు అంటే అతన్ని ఎలా సర్దుబాటు చేస్తారు? అతను సర్దుకుంటాడా? లేదు, పార్టీ చెప్పిన ఆదేశానుసారం నేను పనిచేస్తాను అంటాడా? లేదంటే సైలెంట్ అయిపోయి కోలా ఆనంద్కు ఏమాత్రం సహకరించకుండా ఉంటాడా? రెబెల్గా తిరుగుబాటు చేస్తాడా? ఇవన్నీ క్వశ్చన్ మార్కులు. వీటిలో ఏదో ఒకటి ఆయన ఇంతకాలం పార్టీ కోసం పనిచేసాడు కాబట్టి ఖచ్చితంగా అసహనము, అసంతృప్తి ఉండే అవకాశాలు ఉన్నాయి. బీజేపీకే ఆ సీటు ఇస్తే బీజేపీ అభ్యర్థి గెలవడం అనేది అంత సులభమేమీ కాదు. ఆ సీటు ఒకటి. మదనపల్లికి వచ్చేసరికి మదనపల్లిలో కూడా సమస్య ఉంది. మదనపల్లిలో కూడా బీజేపీకి గతంలో కొంత బలం ఉండేది, కానీ ఇప్పుడైతే పెద్ద బలమేమి లేదు. కాబట్టి ఇటువైపు అభ్యర్థి ముస్లిం క్యాండిడేట్ కాబట్టి బీజేపీ వర్సెస్ వైసీపీ పడితే మదనపల్లిలో కూడా వైసీపీ వాళ్ళకి కొంత ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీకి సంస్థాగత బలం లేదు. సంస్థాగత బలము లేనప్పుడు జనసేనకు ఏదో వాళ్ళకి ఏదో కార్యకర్తలు, ఏదో అభిమానులు వీళ్ళు ఉన్నారే కానీ జనసేనకు బలం లేదు. అక్కడ ఉన్నదల్లా టీడీపీ చాలా కాలంగా ఆ నియోజకవర్గంలో కంచుకోట మదనపల్లిలో. ఎందుకంటే అనేక సార్లు టీడీపీ గెలిచింది. అంత మునుపు సాగర్ రెడ్డి గారు అయితేనేమి, తర్వాత వాళ్ళ బంధువు శోభా గారు అయితేనేమి, తర్వాత దొమ్మలపాటి రమేష్ అనే అయితేనేమి, ఇలా చాలా పేర్లు చెప్పచ్చు మనం. అప్పుడెప్పుడో ఆవుల మోహన్ రెడ్డి అనే ఆయన కాంగ్రెస్లో గెలిచిన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ గెలిచిందే తప్ప ఆ మధ్యలో అంతా టీడీపీ సీట్ అది. బీజేపీ అనేది ఏనాడు అక్కడ బలం లేదు. ఇప్పుడు బీజేపీకి ఇస్తే అక్కడున్న టీడీపీ ఉన్నారు కదా, ఇంతకాలం టీడీపీ కోసం పనిచేసిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏమిటి? అదొక క్వశ్చన్ మార్క్. కదిరిలో వచ్చేసరికి కందికుంట ప్రసాద్ గారని ఆయన ఇంతకాలం పార్టీని మోస్తూ వచ్చారు. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, చాన్ బాషా అని ఆయన ఉన్నాడు. వీళ్ళు ఏమిటంటే వీళ్ళని కాదనుకొని బీజేపీకి ఇస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు కలిసి పనిచేస్తారా, పని చేయరా? బీజేపీని గెలిపించే దిశగా, అంటే బీజేపీ అభ్యర్థిని ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే తర్వాత మన భవిష్యత్తు ఏమిటి? ఇతను పాతుకుపోయి మళ్ళీ ఇతని కోసమే మనం పనిచేయాల్సి ఉంటుంది
అనే మూడు కూడా ఉండొచ్చు. ఇక్కడ ఓటు ట్రాన్స్ఫర్ అనేది చంద్రబాబుకు ఒక తలకాయ నొప్పిగా మారబోతూ ఉంది. సరే, పి గన్నవరం మొదలెడు. ఇది కాకుండా సోము వీర్రాజు గారికి ఏ సీటు కేటాయించాలనే దాని మీద ఒక తర్జన భర్జన జరుగుతూ ఉంది. ఆయనేమో అక్కడ రాజమండ్రిలో ఏదో అడుగుతున్నారో అది ఆ రాజమండ్రి రూరల్ బుచ్చయ్య చౌదరి గారికి అయిపోయినట్టే. నిడదవోలు వచ్చేసరికి కందుల దుర్గేష్ జనసేన తరఫున అయిపోయినట్టే. ఇక మళ్ళీ ఇంకో సీటు ఏదో ఒకటి ఇంకో సీటు కూడా ఆల్రెడీ ప్రామిస్ చేసేసాడు చంద్రబాబు. మరి అక్కడ ఎక్కడ అడ్జస్ట్ చేయాలి? ఇది సమస్య. ఇది కాకుండా ఇంకొక సమస్య ఉంది. అది ఏమిటంటే స్థానికంగా రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకు జనసేనకు మధ్య ఎప్పుడూ సఖ్యత లేదు. ఎందుకు సఖ్యత లేదు అంటే వాళ్ళు ఊరికే నేను ఎన్డీఏలో ఉన్నానని చెప్పుకోవడమే తప్ప రూట్ లెవెల్లో ఏనాడు కూడా వీళ్ళు రెండు పార్టీలు కలిసి, అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ నాయకుల్ని ఖాతరు చేయడం కానీ లేదా బీజేపీ నాయకులతో కలిసి పనిచేయడం కానీ ఇవి ఎప్పుడు ఏనాడు పవన్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఆయన నాకు మోదీ తెలుసు, అమిత్ షా తెలుసు అని ఢిల్లీకి వెళ్ళి నేరుగా హైకమాండ్ దగ్గర మాట్లాడడమే తప్ప ఇక్కడ లోకల్గా ఆయన ఎవరితోనూ కలిసి మీటింగులు పెట్టినట్టు కానీ లోకల్గా సమాలోచనలు చేసినట్టు కానీ మనకేమీ దాఖలాలు లేవు. కాబట్టి వాళ్ళకి లోపల కొంత అసహనం ఉంది బీజేపీ వాళ్ళకి. ఎందుకంటే ఈయన డిక్టేట్ చేయడం ఏమిటి, పవన్ కళ్యాణ్ మనకు సీట్లు డిక్టేట్ చేయడం ఏమిటి, మనదేమో నేషనల్ పార్టీ, అసలు ఈ పొత్తులోకి ఎందుకు వచ్చాము మనం 6 సీట్లు అసెంబ్లీ సీట్లు తీసుకోవడానికి ఈ పొత్తు ఎందుకు అనేది, అంటే అఫ్కోర్స్ వాళ్ళకి బలం లేదు. కానీ ఒక నేషనల్ పార్టీ బీజేపీ అనేది ఒక అధికారంలో కేంద్రంలో 10 సంవత్సరాలుగా ఉన్న పార్టీ అన్నప్పుడు సహజంగానే అతిశయం ఉంటుంది. ఈ అతిశయం అనేది ఒకటి బీజేపీ నాయకుల్లో పనిచేస్తుంది. పవన్ ఏనాడు తమని ఖాతరు చేయలేదు అనే ఒక దాన్ని ఏమంటారు అసహనం ఉంది వాళ్ళ లోపల. ఇప్పుడు ఇవన్నీ కూడా చంద్రబాబు పరిష్కరించాలి. చంద్రబాబు పరిష్కరించి అయ్యా ఇవి మీ 30 సీట్లు, ఈ 30 సీట్లలో మీరు తీసేసుకోండి, మరి పార్లమెంట్ సీట్లు మళ్ళీ మాట్లాడుకుందాము అంటే ఈరోజు తెగవలేండి పార్లమెంట్ సీట్లు, రేపు ఎల్లుండో తెగుతాయి. పార్లమెంట్ సీట్లు ఏవేమి డిస్ట్రిబ్యూట్ చేస్తారు? ఇప్పటికైతే బాలశౌరి గారి పేరు ఒకటే వినిపిస్తూ ఉంది. ఇంకా బీజేపీ తరఫున ఇప్పుడు పురంధేశ్వరి గారు ఉన్నారు. ఒకవేళ వలస వాళ్ళకి ఇచ్చేటట్టుంటే సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు, టీజీ వెంకటేష్, ఇంతమంది ఉన్నారు. ఇంతమందికి ఎక్కడో చోట సర్దాలి. ఇది పార్లమెంట్ అయితే అదొక సమస్య. ఇంకా పార్లమెంటు ఎలాగో చంద్రబాబు గారు త్యాగం చేయడానికి సిద్ధపడినారు కాబట్టి, పైగా చంద్రబాబు గారి పార్లమెంట్ అభ్యర్థులంతా కూడా ఏమిటంటే ఆయన పెద్ద గ్రిప్పింగ్గా లేడు. పార్లమెంట్ అభ్యర్థులు ఎవరో ఒకరికి ఇచ్చేస్తే పోయిందనే మూడ్లో ఉన్నాడు. అంతే తప్ప పార్లమెంట్ అభ్యర్థుల్ని చాలా గట్టిగా పెట్టాలి అనే మూడ్లో అయితే లేడు ఆయన. ఆయన ఉద్దేశం అంతా కూడా పార్లమెంట్ సంగతి దేవుడు ఎరుగు, అసెంబ్లీ గెలిస్తే ఆటోమేటిక్గా పార్లమెంట్ కూడా గెలుస్తుంది అనే మూడ్లో ఉన్నాడు ఆయన. అంటే ఒక పార్లమెంటుకి 7 నియోజకవర్గాల పరిధిలో ఉంటాయి కాబట్టి 7 నియోజకవర్గాల్లో మెజారిటీ నియోజకవర్గాల్లో మనకు గనక ఎక్కువ ఓట్లు వచ్చేస్తే ఆటోమేటిక్గా గెలుస్తాడు. జనరల్గా పార్లమెంట్ అభ్యర్థికి అసెంబ్లీ అభ్యర్థికి కలిపే కదా ఓటు వేస్తారు అనే మూడ్లో ఉన్నాడు ఆయన. సరే, మరి అది కరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుందా డైవర్ట్ అవుతుందా అనేది మనకి ఎన్నికల మిషన్లు చెప్పాల్సిందే. సార్, ఓవరాల్గా మరి ఇందులో ఎవరు ఎక్కువ అడ్జస్ట్ అవ్వాల్సి ఉంది? అందరికంటే తెలుగుదేశం ఎక్కువ అడ్జస్ట్ కావాలి. ఓకే, ఎందుకంటారా, ఇప్పుడు ఎవరికి వాళ్ళు తాము అడ్జస్ట్ అవుతున్నాం అనే మూడ్లో ఉన్నారు. వాస్తవానికి ఎవరు అడ్జస్ట్ అయ్యారు? తెలుగుదేశమే అడ్జస్ట్ అవుతూ ఉంది. చంద్రబాబు తనకున్న భయాలు, తనకున్న అపోహలు, రకరకాల కారణాలతో ఆయన వ్యతిరేక ఓటు చీలకూడదు, జగన్కి విపరీతమైన వ్యతిరేక ఓటు ఉంది, ఈ వ్యతిరేక ఓటు అనే ఒక ఉప్పెనలాగా మనల్ని గెలిపించేస్తుంది అనే ఒకవైపు ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ, ఇంకొక వైపు ఏమిటంటే అందరూ కలిస్తే తప్ప జగన్ని ఓడించలేము అనే ఒక మూడ్లోకి వెళ్ళడం వల్ల ఇప్పుడు ఆయన 175 సీట్లలో 30 అసెంబ్లీ సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది. ఒక 7 లేదా 8 పార్లమెంటు సీట్ల వరకు త్యాగం చేయాలి. కాబట్టి ప్రతి నియోజకవర్గంలోనూ టికెట్ ఆశిస్తున్న గట్టి నాయకులు తెలుగుదేశానికే ఉన్నారు. వీళ్ళందరినీ ఈ 30 నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళందరినీ అయ్యా బాబు మీకు ఏదో ఎమ్మెల్సీ ఇస్తాను, మీకు అది ఇస్తాను, కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాను, ముందు మన గవర్నమెంట్ రానివ్వండి, తర్వాత మీ అసహనాలు, అసంతృప్తులు, తిరుగుబాట్లన్నీ మళ్ళీ చూసుకుందామని సర్దుకొని చెప్పాలా. కానీ వాళ్ళు ఏమంటారు మనసులోనైనా బయటికి చెప్పలేకపోయినా, అయ్యా మీ కుటుంబంలో 3-4 టికెట్లు మీరు తీసుకుంటున్నారు, ఒకవేళ అక్కడ ఎంపీ సీటు కనుక బాలకృష్ణ అల్లుడు గారికి చిన్నల్లుడికే ఇస్తే, బాలకృష్ణ పెద్దల్లుడేమో మంగళగిరి, బాలకృష్ణ ఏమో హిందూపురము, మీరేమో కుప్పము,
మీ కుటుంబంలో 4 సీట్లు మీరు తీసుకోవడం న్యాయమైనప్పుడు మాకు ఒక్క సీటు మేము ఇన్నాళ్ళు 5 ఏళ్ళు పనిచేస్తే మాకున్న ఒకే ఒక సీటును కూడా త్యాగం చేయమంటున్నారే, ఇది ఏ రకంగా న్యాయమని వాళ్ళు కొంతమంది అడిగేవాళ్ళు అడుగుతారు, అడగని వాళ్ళు అడగరు. కానీ అభిప్రాయం అయితే ఇది. జనసేన వాళ్ళు ఏమిటి, మేము గట్టిగా పట్టుబట్టింటే ఇంకో 10 సీట్లు ఇచ్చి ఉండేవాడు చంద్రబాబు, మా పవన్ కళ్యాణ్ లొంగిపోయాడు, మా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసే దిశగా ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి మమ్మల్ని అన్యాయం చేశాడు అనేది జనసేన వాళ్ళ ప్రాబ్లం. బీజేపీ వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఈ పొత్తు, ఇదంతమంది నేషనల్ పార్టీ కదా, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఈ 6 అసెంబ్లీ సీట్లకి, ఈ 5-6 పార్లమెంటు సీట్లకి ఎందుకు ఈ తలకాయ నొప్పి ఎంత, మాకు తాడో పేడో ఒంటరిగానే తేల్చుకొని ఉన్నాం కదా, పార్టీలో క్యాడర్ మన బలం ఎంత ఉన్న క్లారిటీ ఉండేది అనేది వాళ్ళ మూడు. కాబట్టి అందరూ అసహనంగా అసంతృప్తిగా ఉన్నప్పటికీ లోపలికి వీళ్ళందరి లక్ష్యము వైఎస్ జగన్ని ఓడించడమే కాబట్టి వైఎస్ జగన్ని ఓడించే లక్ష్యము దిశగా వెళ్ళడానికి వీళ్ళందరూ ఏకమయ్యారు. ఏకమయ్యి తమ అసహనాలు అసంతృప్తులు అన్నీ కూడా ఏదో ఒక దశలో దాన్ని రాజీపడి, అందరూ రాజీపడాల్సిందే, అక్కడ అందరూ రాజీపడి దాన్ని కొలిక్కి తెస్తారు, అది విషయం. ఓకే సార్, చూద్దాం సార్ మరి పార్లమెంట్ది కూడా ఎప్పటికీ తెగుతుందో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా.